అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. చైర్మన్గా ఉన్న కలెక్టర్ ఓ ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో చైర్మన్ హోదాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు, సూపరింటెండెంట్, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న బెడ్ల సంఖ్య సరిపోవడం లేదని, రోగులు ఎక్కువగా వస్తున్నారని వైద్యులు అన్నారు. అంతేకాకుండా సిబ్బంది కొరత, అవసరమైన ఎక్విప్మెంట్ లేదన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించే విధంగా సౌకర్యాలు లేవన్నారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో బెడ్ల సంఖ్య కంటే రోగులు ఎక్కువగా అడ్మిషన్ అవుతున్నారని, ఈ పరిస్థితిని అధిగమిస్తామన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గతం కంటే ఆసుపత్రిలో పరిస్థితి మెరుగుపడిందని, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సిబ్బందిని త్వరలోనే నియామకాలు జరుగుతాయన్నారు. అవసరమైన ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వం నుంచి తీసుకొస్తామన్నారు. రోజు జీజీహెచ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ జరపడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కో చైర్మన్గా, అదేవిధంగా ఆనరబుల్ ఎంపీ గారు కూడా అటెండ్ చేయడం జరిగింది. మీటింగ్లో మేజర్ సమస్యలకు సంబంధించిన డిస్కషన్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా ఎవ్రీ 3 monthsలో హెచ్డిఎస్ మీటింగ్ జిల్లాలో నడుస్తాము. ఎందుకంటే మనకు మేజర్గా 1-2 ఇష్యూస్ దృష్టికి వచ్చినాయి. మేజర్గా మనకు ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించిన ఫ్రీ ఆత్ కానీ, దాంట్లో ఎంట్రీస్ కానీ కొద్దిగా చేయడం మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా క్వాలిటీ ఏ విధంగా అంటే మనకు బెడ్స్ నెంబర్ కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఖచ్చితంగా చెక్ చేసుకుంటాము. కొత్త ప్రపోజల్స్ అన్నీ కూడా లోకల్గా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా హెచ్ఓడీస్ అందరినీ కూడా పరిశీలించిన తర్వాత ప్రయారిటైజేషన్ చేసుకొని ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. అది కూడా త్వరలోనే శాంక్షన్ ఇచ్చుకొని ఆల్రెడీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాము. అదే కాకుండా కొత్త యాక్టివిటీస్ హెచ్డిఎస్ అమౌంట్ కానీ, లేదంటే ఎన్టీఆర్ వైద్య సేవ అమౌంట్ నుంచి కానీ కొత్త శాంక్షన్ ఇవ్వడానికి ప్రయారిటైజ్ చేసి ఇవ్వమని చెప్పి ఉన్నారు. అవి కూడా రాబోయిన హెచ్డిఎస్ కమిటీ మీటింగ్స్లో టేకప్ చేసేసుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. హెచ్డిఎస్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. కో చైర్మన్గా నేను అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏవైతే డెవలప్మెంట్ అయితే లేదో లాస్ట్ హెచ్డిఎస్ మీటింగ్లో చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేమి, అలాగే గతంలో ఆరోగ్యశ్రీ అనేది ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ కింద దాన్ని మార్చబడింది. దానికి సంబంధించిన ఫండ్స్ అయితేంది, ఇవన్నీ గతంలో సరిగ్గా జరిగేటివి కాదు. కానీ ఈ 10 monthsలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. దానికి సంబంధించిన ఫండ్స్ కానీ దాదాపు 15 కోట్ల రూపాయలు ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. ఇలాంటివి అనేకమైనటువంటి సమస్యలు కానీ గుర్తించాము. దాంట్లో ముఖ్యంగా కావాల్సిన ఎక్విప్మెంట్ అయితేమి, కావాల్సిన స్టాఫ్ అయితేమి, ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళాము. వాటిని అన్నింటినీ వచ్చే హెచ్డిఎస్ మీటింగ్ కల్లా రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు కానీ చెప్పడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎక్విప్మెంట్లు కానీ, అలాగే రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ చర్చించడం జరిగింది. అవి కానీ వచ్చే హెచ్డిఎస్ మీటింగ్ కల్లా ఒక కొలిక్కి తీసుకొస్తామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.